ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తన నియోజకవర్గంలోని ముఖ్య నేతలు అనుచరులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. ఇప్పటికే తెర వెనుక చర్చలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇవాల్టి ప్రకటన ఆసక్తి రేపుతోంది. అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో హసీనా, ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు, ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉంది? వసంత కృష్ణ ప్రసాద్ మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీకి అగెన్స్ట్గా కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏమో మైలవరం నుంచి తాను పోటీ చేయను అని చెప్పి, ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఆయనతో చాలాసార్లు పలు దఫాలు అధిష్టానం పిలిచి మాట్లాడినప్పటికీ కూడా తను పోటీ చేయడానికి సిద్ధంగా లేరన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మైలవరంకి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని ప్రకటించారు. తిరుపతి రావుని అక్కడ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇంకా తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వసంత కృష్ణప్రసాద్ నిన్న కూడా కొంతమంది కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ రోజు కూడా ఒక 2000 మంది కార్యకర్తలతో తన స్వగ్రామం మైతవరంలో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో ఆయన ఎక్కడికి వెళ్తారు ఏంటనేది చెప్పారు. అయితే నిన్న ఆల్రెడీ మనకి ఒక వీడియో వచ్చింది. వాళ్ళ తండ్రి ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పి కూడా సమాచారం ఆయన ఇస్తున్నట్టు మనకి ఆ వీడియోలో వినపడుతుంది. అయితే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్తున్నట్టు పూర్తి స్థాయిలో ఆయన అనుచరులు కానీ అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో మరోవైపు అక్కడ మైలవరం నుంచి గతంలో పోటీ చేసిన దేవినేని ఉమా ఆల్రెడీ ఆయన రాకని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ వసంత కృష్ణప్రసాద్ పైన ఆయన చాలా అనేక ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ ఎటు వెళ్తారు అనేది అయితే చూడాలి. అయితే ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారు. దానికి సంబంధించి అంతా రంగం సిద్ధమైందని కూడా మనకు తెలుసు. రైట్ హసీనా.